చూస్తున్నారు కదా, బ్యాక్ వీనెక్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసిద్దామండి. చాలా బాగుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బ్లాక్ కలర్ నెట్ బ్లౌజ్ని ఇలా వీ షేప్ కట్లో ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూసిద్దామండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్గా చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బోట్ నెక్ కొలతలతో నేను మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా కట్ చేశాను. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటున్నాను. ఇక్కడ పైన 3 ఇంచెస్ బోట్ నెక్ కదా, 7.5 ఫుల్ షోల్డర్ లెంత్ 7.5 తీసుకున్నాను. అందులో షోల్డర్ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. మన షోల్డర్ బోట్ నెక్కి ఎప్పుడు కూడా చంక వైపు నుంచి మనకి ఎన్ని ఇంచెస్ కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 8.5 తీసుకున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని, ఇప్పుడు మనం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకున్నాం కదా, ఇలా 3 ఇంచెస్ నెక్ పెట్టుకొని ఇక్కడ నుంచి కిందకి 11.5 వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకుందామండి. మీరు కావాలంటే 10.5 కూడా పెట్టుకోవచ్చు. అంటే కింద మీకు నడుముకి దగ్గర ఎంత మీకు నడుముకి క్లాత్ అనేది కావాలో చూసుకొని దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది కదా, 1 ఇంచెస్ మన కింద ఫోల్డింగ్ పోతుంది, 4 ఇంచెస్ ఉంటుంది. ఇలా ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర టేప్ పెట్టుకొని 11.5 దగ్గరికి ఈ విధంగా టేప్ ఇలా క్రాస్గా మూల కార్నర్ వచ్చేటట్టు పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. వీ షేప్ నెక్ డిజైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ట్యాప్ చేశారంటే అటువైపు కూడా కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇదే కొలతలతో మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ రివర్స్ వైపు ఉండేటట్టు పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ రివర్స్ వైపు ఉండాలి. అలా పెట్టుకొని మనం వీ షేప్ స్టిచ్చింగ్ చేసుకుందాము. అంతకన్నా ముందుగా మనం నెక్ డ్రా చేసుకుందాం. నేను ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర కిందకి ఒక 3 ఇంచెస్ వరకు ఇలా బాక్స్ అనేది డ్రా చేస్తున్నాను. 3 లేదా 2.5 కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి, పర్వాలేదు. బాగా 2.5 కూడా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా 3 ఇంచెస్కి ఈ విధంగా బాక్స్ రెడీ చేసి ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసి అటువైపు కూడా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీ షేప్ ఎలా ఉందో అలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే చేసి తీసుకొచ్చాను. కరెక్ట్గా మార్కింగ్ పైన స్టిచ్చింగ్ చేసి 1/4 ఇంచ్ ఖర్చు వదిలేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత 1 ఇంచ్ వెడల్పులో క్రాస్ క్లాత్ని తీసుకున్నాను, లైనింగ్ క్లాత్ పీస్ని. దీన్ని ఇలా మన బ్లౌజ్ పై వైపున పెట్టి 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అయితే చేసుకొని లోపల వైపుకు మలుచుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చిన్న ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్చింగ్ అయితే చేసేసి తీసుకొస్తాను. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మనం డిజైన్ పీస్ని కట్ చేసాం కదా వీ షేపు, దీన్ని క్యాన్వాస్ పేపర్ తీసుకొని దానిపైన ఈ విధంగా పైవైపున ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం ఇలా వదిలేసి ఇది ఎలా అయితే ఉందో అలా సేమ్ దీన్ని పెట్టి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ పైన ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికంట 1 ఇంచు లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకుంటూ క్లాత్ని ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా మనం ఎక్కడైతే బ్లాక్ కలర్ క్లాత్ నెక్ డ్రా చేసామో అక్కడికి ఇలా నిషాన్ అనేది పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా నెక్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇది క్యాన్వాస్ పేపర్ మనకి తెలుస్తుంది, పెన్నుతో డ్రా చేస్తున్నాను కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి ఈ పేపర్ని ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసి తీసేద్దాము. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని దీనిపైన మనం ప్లెయిన్ నెట్ ఏదైతే మనం నెట్ డిజైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనిపైన నెక్ ఫినిషింగ్ చేసి తీసుకొచ్చేసాను. లోపల వైపు క్లాత్ను మలిచి స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం ఎక్కడైతే నిషాన్ పెట్టుకున్నామో నెక్ది అక్కడ కరెక్ట్గా ఈ షోల్డర్ వచ్చేటట్టు పెట్టుకొని ఈ విధంగా పిన్స్తో సెట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే కదలకుండా ఉంటుంది, నెక్ షేప్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి కట్ చేసి తీసేసి ఇలా క్రాస్ బటన్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మలుచుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం నెక్ అన్నీ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా. అంతకన్నా ముందుగా ఈ క్యాన్వాస్ పేపర్ని కట్ చేసి తీసేద్దామండి.
చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. క్లాత్ కట్ అయిపోతది. చాలా చూసుకుంటూ స్లోగా కట్ చేసి ఈ క్యాన్వాస్ పేపర్ అంతా కూడా తీసేయాలి. ఇలా తీసిన తర్వాత నెక్ మనకి లోపల వైపుకు ఉండేటట్టు, రివర్స్ వైపుకు ఉండేటట్టు మలుచుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నేను స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను చూడండి. చాలా నీట్ ఫినిషింగ్‌తో చాలా బాగా వచ్చింది. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చిన దగ్గర బటన్స్ కూడా మిడిల్‌లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్‌గా వీ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.